వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ఇంకొక దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగింది, ఆన్లైన్ జరుగుతుందండి. మీకు ఐడియా ఉంది కదా, పూర్వకాలం డెస్క్టాప్ కంప్యూటర్లు ఉంటాయి కదా, ఇలా పెద్ద పెద్ద ఉంటాయి కదండి. మీరు స్క్రీన్ మొత్తం జరపాలి తెలుసా, మీకు మొత్తం స్క్రీన్ కనపడదు అందులో. ఈ గవర్నమెంట్ వీళ్ళు మారరేళ్ళు పాత సెంటర్లు ఇస్తున్నారు కొంతమందికి. ఓకే, లాస్ట్ ఇయర్ పోయినాయండి ర్యాంకులు కొంతమందికి. వీడు ఏం చేయాలి తెలిసి, మౌస్ పెట్టుకుని ఆ స్క్రీన్కి సరిపడా పేపర్ రాదు. అర్థం చేసుకోండి, చాలామందికి తెలియట్లేదు ఇది. మరి స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకుని పాపం ఎవరికైనా తెలియకపోతే మిగతా వాళ్ళు చెప్పండి, ఈ వీడియో చూసిన వాళ్ళు. ఆ స్క్రీన్ మొత్తం రాకపోవడం వల్ల క్వశ్చన్ 70 ఇలా లైన్ మొత్తం ఉందండి, ఇంతే ఉంటుందండి, లైన్ కనపడుతుంది కంప్యూటర్లో. మిగతాది ఏం చేయాలి, ఇలా జరపాలి కదా, కర్సర్ మనం జరుపుకోవాలి. ఎన్నిసార్లు జరుపుతున్నాడు పాపం పేజీ మొత్తానికి. మీకు అర్థమైందా? పేజీ మొత్తాన్ని జరపాలంటే ఇబ్బంది కదా. ఈ జరపడానికి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు పోతుందండి. అది టైం పోతుంది. నేనేమంటానంటే ఆ దురదృష్టాన్ని మనం ఎలాగ ఆపలేం. మన బ్యాడ్ లక్ హైదరాబాద్లో ఉన్నాయి అలాంటి సెంటర్లు. ఇంకా ఓకే చెప్పినా మార్చట్లేదు. మీరు ఏం చేయాలంటే అలాంటి డెస్క్టాప్ సిస్టమ్స్ ఉన్న దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే 2-3 రోజులు, 2-3-4 టెస్ట్లో మీరు నొప్పి వస్తుందని తెలిసినప్పుడు మీరు భరించడం నేర్చుకుంటే బెటర్ కదా. ఖచ్చితంగా. ఎందుకంటే మీరైతే సెంటర్ని మార్చలేరు కదా. దయచేసి ఓల్డ్ డెస్క్టాప్స్ స్క్రీన్ మొత్తం పట్టకుండా ఉన్నవి మీరే అవసరమైతే దాన్ని కొంచెం సెట్ చేసుకుని అలా పట్టకుండా ఓ 2 ఎగ్జామ్ రాయండి మౌస్ని. ప్లస్ మౌస్ సరిగ్గా కదలవండి. అయ్యి కింద చెమట పట్టేసో లేదా అయి పెట్టేసో లేదా పేపర్ సరిగ్గా స్మూత్గా ఉండవు, కదలకపోవడం అవి కూడా జరిగినాయి. ఒక పక్క ఏమో టెన్షన్తో ఉంటారు, టైం అయిపోతుందో ఉంటుంది, ఆ కర్సర్ ఎట్లా జరుపుతుంటే కొన్ని క్వశ్చన్స్ కూడా స్కిప్ అయిపోతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ చాలా మంది ర్యాంక్ రాలేదండి అసలు. ఇది వినడానికి ఆశ్చర్యంగానే చిన్నగా అనిపిస్తుంది. ఇది చిన్న పాయింట్ కాదండి, చాలా పెద్ద విషయం. ఇది పెద్ద విషయం అండి. యాక్చువల్గా సీరియస్గా 4 ఏళ్ళు చదివినట్టు పెద్ద విషయమే కదా మరి. సో ఇది గవర్నమెంట్కి చెప్తున్నా కూడా మరి గవర్నమెంట్ మరి సరిగ్గా సెంట్రల్ వాళ్ళకి అది ఇన్ష్యూర్ చేయాలండి. అన్ని కొత్త సిస్టమ్స్ పెట్టాలి కదండి. స్లో ఉంటే ఉపయోగం ఉంది మీకు సిస్టమ్. అంతేగా, మనమైనా చిరా కొత్త చూడండి, మొబైల్ కొంచెం ఆగితేనే మనకి మెంటల్ వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఏదైనా కొంచెం స్పీడ్ తగ్గితేనే. ఎగ్జామ్ హాల్లో ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం ఇబ్బంది చాలా చాలా సెంటర్స్లో పెట్టిందండి లాస్ట్ ఇయర్. అసలు మీరు నంబర్ అండి ఎంత పాపం మెయిన్స్ ఎక్స్ట్రాడినరీ ర్యాంక్స్ వచ్చి అడ్వాన్స్లో అరగంట సేపు సిస్టమ్కే స్ట్రగుల్ అయిన స్టూడెంట్స్ నాకు తెలుసు లాస్ట్ ఇయర్. ఆడ బాధ ఆడికి తప్ప నిజంగా ఎవరికి తెలియదండి పాపం. అంతే కదండి, ఎవరికైనా అంతే కదండి. అది వాడు రీజన్స్ చెప్పినా ఎవరు నంబరు వినిపించుకోరు కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోతూ ఉంటుంది మీకు. మీకున్న నాలెడ్జ్ కూడా పూన అరగంట పోతే మిగిలిన 2.5 గంటలో మీరు రాస్తారు అంటే ఆ 2.5 గంటలో కూడా మీరు హ్యాపీగా రాయలేరండి. అందు గురించి ఏంటంటే నేనేమంటున్నానంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఏసీ ఉండదు సమ్మరు. మీరు ఇక్కడ ఏసీ రూమ్లో అలవాటు చేసుకోవద్దు. అంతే కదండి, అన్ని ఏసీ రూమ్లు కొంత అంత పర్ఫెక్ట్గా ఉండి ఇది ఉంటుంది కాబట్టి. అంటే రియలిస్టిక్ ఎగ్జామ్ హాల్ ఎలా ఉంటుందో అలాంటి కొన్ని ప్రాక్టీస్ చేయమంటున్నా. సిస్టమ్ కానీ ఇంకోటి కానీ. రఫ్ వర్క్ అంటే చేసుకోవచ్చు అని అనుకుంటే పేపర్ అది ఇస్తారు, ఇబ్బంది ఉండదు, వర్చువల్ క్యాలిక్యులేటర్ అది విని. బట్ ఓవరాల్గా అయితే మాత్రం అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ లిమిటెడ్గా ఇంతకుముందు ఏదైతే చదివారో దయచేసి అది కొత్త చదవకండి, అవే ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ కెమిస్ట్రీ మీద డిపెండ్ అవ్వండి. దేనికి ఇగోకి వెళ్ళొద్దు. ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ తీసుకోండి. ఫస్ట్ ఇంటీజర్ క్వశ్చన్స్ కానీ సింగిల్ మల్టిపుల్ క్వశ్చన్స్ కానీ చేసుకుంటూ లేదా మ్యాచింగ్స్ ఇవన్నీ ఈజీ. లాస్ట్లో వెళ్ళండి, పాసేజ్లకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నట్టు క్వశ్చన్స్ లాస్ట్లో వెళ్ళండి. టైం ఉంటే చేయండి, అది వదిలేయండి. అక్కడ ఎక్కడా కూడా మనం ఒక రకమైనటువంటి విధానంతో లేకపోతే అంటే ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో మీరు వెళ్ళకూడదు. అంటే నేను ఇది స్ట్రాంగ్ ఇది వీక్ అని ఎప్పుడు కూడా స్టూడెంట్ వెళ్ళకూడదు. మీరు అనుకున్నది రివర్స్ అవుతుంది అక్కడ. మీరు లైఫ్లో కూడా అండి కొన్ని పనులు ఈజీగా అయిపోతాయి అనుకున్న అసలు అవ్వవు. ఖచ్చితంగా ఉన్న గ్యారంటీగా ఇది అయిపోద్ది అనుకున్నది అవ్వదు, గ్యారంటీగా అవ్వదు అనుకున్నది అయిపోద్ది. లైఫ్లో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయండి ఇలాగా. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ప్రీ ఒపీనియన్తో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళకూడదు. ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అలాగే చేయాలి. అలాగే ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఫుల్ లెంగ్త్ టెస్ట్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసినప్పుడు అది కూడా ఒక ప్రాక్టీస్ పేపర్ అనుకుని చేస్తే మీకు టెన్షన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ అది ఒక ఎగ్జామ్ అని మీరు దాన్ని మెంటల్గా కానీ మీరు ఫీల్ అయితే మెంటల్ స్ట్రెస్ తీసుకోకూడదు. మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది. ఒక్కసారి స్ట్రెస్ వచ్చింది అంటే ఇంక పెన పడిపోద్దండి, కదలదు. ఎవరికైనా అంతే కదండి. లాస్ట్ ఇయర్ జరిగిందండి, 100లో వస్తాను అనుకున్నాడు 20,000 ర్యాంక్ వచ్చింది. బిట్స్లో ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా, బిట్స్లో చదువుతున్నాడు అబ్బాయి. ఓకే, బిట్స్లో ఫస్ట్ ర్యాంక్, మెయిన్స్లో టాప్ 100, అడ్వాన్స్లో 20,000. ఇలాంటి ఎన్ని కావాలి దాన్ని ఉన్న దగ్గర ఎగ్జాంపుల్.
సో ఇలాంటి జరుగుతూ ఉంటే ఇంకా మరి అంటే నేను బ్యాడ్ లక్క గుడ్ లక్క అన్నదాన్ని నేను డిఫైన్ చేయను, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమని మాత్రం మనం చెప్పగలం, అంతకుమించి మనం ఏం చేయలేం కదండి. ఎవరికైనా ఎవరైనా అంతేనండి. ఇప్పుడు ప్రీమియర్ మా అబ్బాయి రాస్తున్నాడు అడ్వాన్స్డ్కి, మేము ఏం చెప్తాం, లక్ అంతే, ఫేట్ అంతే. వెళ్ళిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఏంటి వస్తుందా రాదా అన్నది మనకి తెలియదండి అవన్నీ. అందువల్ల ఏంటంటే జనరల్గా జాగ్రత్తలు ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే మనం అందరికీ చెప్తాం మేము. 1-2 సార్లు ఏంటంటేనంటే ప్యానిక్ అవ్వకుండా ఉంటే మీరు సేఫ్ అండి. అంటే మీరు అనుకోంది ఏదన్నా జరిగితే, పేపర్ టఫ్గా ఇచ్చినా 400 మార్కులు పేపర్ ఇచ్చేసినా, ఏదో ఒక పేపర్ బాగా ఏదో జరిగింది అనుకోండి, మీరు అనుకోంది ఏదో, మీరు మామూలుగా స్టబాన్గా ఉండాలి. అలాగా మైండ్ కానీ ప్యానిక్ అయితే ఈ గేమ్ ఆడలేరు అసలు, ఖచ్చితంగా. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని తక్కువ చదవండి, ఎక్కువ సార్లు చదవండి. వీలున్నంత వరకు కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వండి. యావరేజ్ స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్ అన్ని చదవాలండి. కొంచెం రిజర్వేషన్ అది ఉంది, మనకి 25% 30% మార్క్స్ వస్తాయి అనుకున్న వాళ్ళు ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. టాప్ స్టూడెంట్స్ అయితే మాత్రం ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ వాడికి అన్ని సమానమే, అన్నింటిలో యుద్ధం చేయవలసిందే. టాప్ 100, 500 ఎవరైతే మీకు ఏం చేస్తారో, జనరల్గా 500 ర్యాంక్స్ ఏం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా వాళ్ళకి అలా వదలరండి, చాప్టర్లు వదలకూడదు, కుదరదు, అవన్నీ ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. చాప్టర్ అనేది వదలటం జరగదు. కాబట్టి వాళ్ళు కొంచెం ఎందుకంటే 100 ర్యాంక్ వచ్చినా 300 ర్యాంక్ వచ్చినా నా అండర్స్టాండింగ్ నాలెడ్జ్ లెవెల్స్ ఏమి ఇద్దరికి ఒకటే ఉంటుందండి. ఎగ్జామ్ హాల్లో పెర్ఫార్మెన్స్ వీడి 107 ఆడు 307. టాప్ 10లో అందరికి ఒకే నాలెడ్జ్ ఉంటుందండి. ఫస్ట్ వచ్చినోడు ఎక్కువ అలా ఉండదండి, ఎందుకంటే పాపం మొరాలస్ అందరికి ఒకే నాలెడ్జ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ హాల్లో సిల్లీ మిస్టేక్స్. అలాగే అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్లోనంటే చాలా మంది తెలియదు ఏంటంటే మినిమం 60 to 70 మార్క్స్ సిల్లీ మిస్టేక్స్ చేస్తారు ప్రాక్టీస్లో కూడా. దాన్ని 40కి తగ్గించండి అంతే. మొత్తాన్ని 0 చేసేద్దాం ట్రై చేస్తేనే మొత్తం పోతుంది. అంటే మిస్టేక్స్ సర్వసాధారణంగా అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మేము చూసినటువంటి ప్రీవియస్గా ఉన్నటువంటి 10 ఏళ్లలో నేను చూసినట్టయితే మినిమం 60 to 70 మార్క్స్ సిల్లీ మిస్టేక్స్ చేస్తారు ప్రాక్టీస్లో. ఫైనల్కి వచ్చేసరికి 40కి తగ్గిస్తారు దాన్ని. అందరూ కాదండి, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో. సో 40 మార్క్స్ మీరు నిజంగా తప్పులు చేయగలిగితే, అంతవరకే చేయగలిగితే మీరు బాగా చేసినట్టు అంటున్నాను నేను. ఓకే, తెలిసి 40 సిల్లీ మిస్టేక్స్ అండి. ప్రాబ్లం సరిగ్గా చూడకపోవడం, ఓవర్లుక్, అర్థం కాకపోవడం, ఒకటి అనుకుని ఇంకోటి పెట్టడం, ఇలాంటి ఒక 10-15 కేటగిరీస్ ఉంటాయి. అవన్నీ కలిపితే ఇంచుమించుగా ఒక 40 మార్కుల వరకు మీకు పోయే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు, అందరికీ జరుగుతుందని చెప్తున్నాను. అంటే నేను అన్ని ఉండాలని చెప్పట్లేదు, బట్ అందరికీ కూడా జరుగుతుంది. ఆ టెన్షన్లో, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో అంత 2 పేపర్లు పొద్దున్న మధ్యాహ్నం రాసినప్పుడు ఆబ్వియస్గా ఉంటుంది. 70-80 మార్క్స్ మిస్టేక్లు చేస్తూ ఉంటారు, అది కొంచెం ఎక్కువ, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దాన్ని ప్యానిక్ మాత్రం అవ్వద్దు. ప్యానిక్ అయితే 70 అలా 170 పోతుంది. ప్యానిక్ అయినోడికి ఇంకా అది అవ్వదండి. ఆ ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే రియలిస్టిక్ కండిషన్లో ఫుల్ లెంగ్త్ పేపర్ ముందే మీరు ప్రాక్టీస్ ఎక్కువ పేపర్లు చేయాలి ఎగ్జామ్ ముందు, కనీసం ఒక 5-6. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక ప్రాక్టీస్ పేపర్ అనుకుని చేయాలి మీరు, అంతే. అది వేరు, ఇది సరదాగా చేసి అది సీరియస్గా చేద్దామంటే కుదరదు. ప్రాక్టీస్ సీరియస్గానే చేయాలి. రియలిస్టిక్ ఎగ్జామ్ వీళ్ళందరూ చేస్తారు తెలుసా, ప్రాక్టీస్ సరదాగా చేస్తారు, అది సీరియస్ 90% అట్లానే చేస్తారు. అప్పుడు సీరియస్ అవుతాడు కదా, పోతాడు కాదు. ఇది సీరియస్గా చేసినప్పుడు అది వస్తుంది, అంతే కదండి. ఇది లైట్ తీసుకున్నప్పుడు అది పోతుంది. అప్పుడు ఒకసారి సీరియస్ అయినప్పుడు మొత్తం వేసిపోతుంది పేపర్. సో ఇక్కడ సీరియస్గా ఎవడైతే చేస్తాడో 100% మైండ్ పెట్టి వాడు మాత్రమే రియలిస్టిక్ ఎగ్జామ్లో చేయగలరు తప్ప, ఇక్కడ సరదాగా టైం చేసి అంత సీరియస్గా 80% సీరియస్ 70% సీరియస్ చేసిన విద్యార్థులు ఎవరో కూడా అడ్వాన్స్లో ర్యాంక్ రావండి, అంటే టాప్ ర్యాంక్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. చూసారుగా ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి సంబంధించి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలన్న దానికి సంబంధించి సతీష్ గారు చాలా వాల్యుబుల్ విషయాలు మనకు తెలియజేశారు. టెక్నికల్ విషయాలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే స్టడీ విషయం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా చెప్పారు కదా. సో అందరూ ఆ జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తున్నాం. ఇది వాటి ప్రైమ్9 ఎడ్యుకేషన్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.